దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుతాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న మాట చాలాసార్లు నేర్చుకున్నా, మరొకసారి మాటను మీకు పరిచయం చేయటానికి ఇష్టపడుతున్నాను, జ్ఞాపం చేయటానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన మానవ జీవితంలో, మన యొక్క జీవన యాత్రలో తరచూ మనం అనేకమైన వాటి కొరకు, అనేక పరిస్థితులకు, మన జీవితంలో జరుగుతున్న అనేక సందర్భాలకు, సంఘటనలకు, అనేక విషయాలకు ఎప్పుడు భయపడుతూ మనం ఉంటాం. ఎప్పుడు మన బ్రతుకుల్లో భయం అనేది అలా నిలిచి ఉంటుంది. ఏదో ఒక కారణాన్ని బట్టి మనం భయపడుతూ ఉంటాం. లేచినది మొదలుకొని నిద్రకి వెళ్ళే వరకు కూడా ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే ఉంటాం. భయపడని సందర్భాలంటూ మన జీవితంలోనికి ఎప్పుడు కనబడవు. ఎప్పుడు భయపడుతూనే ఉంటాం. ఏదో ఒక విషయానికి భయపడుతూనే ఉంటాం. అయితే ఈ రాత్రి కాలమందు దేవుని పిల్లలుగా నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పదలుచుకున్నటువంటి ఒక చక్కని మాట ఏమిటంటే, ధైర్యముగా ఉండండి అంటున్నాడు ఆయన. ధైర్యమును విడిచిపెట్టకండి అంటున్నాడు. ఆయన చెబుతున్నాడు, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి అని చెబుతా ఉన్నాడు. మీరు భయపడకండి, దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అని చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఒక భయంకరమైన సమస్య తన జీవితంలో వచ్చింది. అష్షూరు రాజైన సన్హెరీబు ద్వారా ఒక సమస్య తన జీవితంలో వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య భక్తుడు నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక ధైర్యపరిచే చక్కని మాట, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు ధైర్యముగా ఉండు అని సెలవిస్తూ ఉంది. వాడి దగ్గరున్న బలము కంటే నీకున్న బలము చాలా ఎక్కువ. వాడి దగ్గరున్న సైన్యము కంటే నీ దగ్గరున్న సైన్యము చాలా ఎక్కువ. నిజానికి ఆ బలము లేదు, ఆ సైన్యము లేదు. కానీ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువు ధైర్యపరుస్తూ చెబుతూ ఉన్నాడు, వాడు గొప్ప సైన్యంతో రావచ్చు, ఎలాంటి శక్తి కలిగిన వాడి దగ్గర ఉన్నప్పటికీ కూడా నీవు దానిని చూచి భయపడవలసిన అవసరం లేదు అని చెబుతూ ఆయన అంటున్నాడు, మీరు దిగులు పడకండి, ధైర్యము విడిచిపెట్టకండి. ఈ రాత్రి కాలమందు మీకు చెప్పదలుచుకున్న మాట ఏమిటనంటే, ధైర్యంగా ఉండండి. ఒకటే మాట ఏంటి చెప్పండి? ధైర్యంగా ఉండండి. జీవితంలో ఏమైనా రావచ్చు, జీవితము ఏమైనా కావచ్చు, పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు, సందర్భాలు, విషయాలు, అనుకూలమైన పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు, జీవితంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. దేవుని పిల్లలుగా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి, ధైర్యముగా ఉండండి. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్య నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు, ఏ ఇబ్బందులు నిన్ను కలవర పెడుతున్నాయి, ఏ కష్టాలు నిన్ను ఇబ్బందికరంగా నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నాయి, నీ కుటుంబ పరిస్థితులను ఏది కలవర పెడతా ఉంది, ఏ పరిస్థితి అయినా సరే నిజముగా నీకు విశ్వాసం ఉంటే, దేవుని మీద నీకు నిజముగా నమ్మకం ఉంటే, ప్రభువు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఉండు. అదే దినవృత్తాంతముల గ్రంథములో, అదే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది కదా. 15వ అధ్యాయం 7వ వచనం ఆసా విషయంలో ఈ మాటలు రాస్తూ ఉంటారు. అమ్మా, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాగా మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి. ఏమవుతుందట? మీ కార్యము సఫలమవుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలమందు చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, నీ కార్యము సఫలం అవ్వాలి అనంటే
ధైర్యంగా మనం ఉండాలి. మనము బలహీనులుగా ఉండటానికి వీలు లేదు. దేవుని పిల్లలు ఎప్పుడు బలహీనులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎక్కడ ఏ స్థలంలో కూడా బలహీనమైన వారిగా కనబడకూడదు, ఉండకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ధైర్యవంతులుగా ఉండాలి. ఒకవేళ అక్కడ పరిస్థితి నీకు అనుకూలం కాకపోవచ్చు, నీ ఉన్న పరిస్థితి నీకు చాలా గడ్డుగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, నీవు ఆ పని చేయలేని పరిస్థితి నీకు ఉండవచ్చు. పరిస్థితులు ఎలాగైనా ఉండని, దేవుని పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలంటే ధైర్యంగానే ఉండాలి. బలహీనులుగా ఎక్కడ ఎప్పుడు దేవుని బిడ్డలు కనబడకూడదు. దేవుని బిడ్డలు అంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా వాళ్ళు ఎప్పుడు బలహీనపడరు, వాళ్ళు ఎప్పుడు బలహీనంగా ఉండరు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా, వాళ్ళకు అనుకూలత ఉన్నా లేకపోయినా, వాళ్ళు చేయగలిగినా చేయలేకపోయినా, అది లాభమైనా నష్టమైనా, కష్టమైనా సంతోషమైన ఏదైనా సరే వాళ్ళు ఎప్పుడు బలహీనపడరు. ఏ సమస్య వచ్చినా బలహీనపడరు. వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు అని లోకం చెప్పగలగాలి. ఈరోజు అంటున్నాడు కదా, మీరు బలహీనులుగా ఉండక ధైర్యము వహించండి. అప్పుడు ఏమవుతుందంట అప్పుడు మీ కార్యము సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఎలాంటి పరిస్థితులైనా సరే మనం బలహీనులుగా ఉండటానికి వీలు లేదు. ధైర్యం కలిగి ఉండాలి. కష్టమైన పరిస్థితి, నిజంగా చాలా భయపడుతున్న పరిస్థితే, నిజంగా చాలా కృంగిపోయే పరిస్థితే, కానీ మన గుండె నిబ్బరముగా ఉండాలి. మన గుండెలో ఒక ధైర్యం ఉండాలి. మన మనసులో ఒక ధైర్యం ఉండాలి. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు ఖచ్చితంగా దీని నుంచి విడిపిస్తాడు, నా దేవుడు నన్ను ఖచ్చితంగా దాటిస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అనే ధైర్యము ఎప్పుడు నీ గుండెల్లో నిండుకొని ఉండాలి. ఎప్పుడు బలహీనులుగా దేవుని బిడ్డలు బయట కనబడటానికి వీల్లేదు. ఏ పరిస్థితులైనా సరే ధైర్యము వహించగలగాలి. అప్పుడు కార్యాలు సఫలమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీ పనులు సఫలమవ్వాలంటే, నువ్వు తలపెట్టినవి సఫలమవ్వాలంటే, నీ కార్యములు సఫలము కావాలంటే ఈ కిటుకు చాలా బాగుంది. ఈ ఆలోచన చాలా బాగుంది కదా. ఏం చేస్తే బాగుంటుంది? మనం ఏ కార్యం తలపెట్టినా సఫలమైపోవాలంటే ఒకటే రీజన్. ఏంటి చెప్పండి? దేవుని విషయంలో, అనగా ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనము ధైర్యముగా ఉండాలి. ఎప్పుడు బలహీనులుగా మనం కనబడటానికి వీలు లేదు. మొదటగా మనం చదువుకున్న వచనం హిజ్కియా రాజు జీవితంలో కనబడుతున్న సందర్భం అది. ఇదిగో మీరు భయపడకండి, జడియకండి, ధైర్యంగా ఉండండి. మీకున్న బలము సామాన్యమైనది కాదు, మీకున్నటువంటి బలము సామాన్యమైనది కాదు. దేవుడు మీ పక్షాన్ని నిలబడుతున్నాడు, ధైర్యంగా ఉండండి. ఈ రాత్రి కాలమందు ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయి, నీ కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచన చేయి, నీ పరిస్థితులను ఒక్కసారి ఆలోచన చేయి, నీ బిడ్డల జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయి, నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయి. నిజంగా తలుచుకుంటేనే భయమేస్తుంది, కానీ ప్రభు చెబుతున్నాడు ధైర్యంగా ఉండండి అని చెబుతున్నాడు. ఎందుకంటే ఒకనొక సమయం ఉంటుంది, తగిన కాలం అంటూ ఒకటి ఉంటుందట మనకి. ఏంటి చెప్పండి? తగిన కాలం అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి కాలం మనది కాకపోవచ్చు, ప్రతి రోజు మనది కాకపోవచ్చు, ప్రతి సమయం మనది కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి పెడతాడు. అందుకే వాక్యం చక్కగా తెలియజేస్తూ ఉంది, ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండండి, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. తగిన సమయమందు దేవుడు మన బ్రతుకులు ఖచ్చితమైన కార్యాలు జరిగించటానికి గాను మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎప్పటికైనా సరే ధైర్యము కలిగి మన జీవితాన్ని కొనసాగించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22:13 దావీదుని గురించి ఒక చక్కని మాట వ్రాయబడిన మాటను దావీదు తెలియచేస్తున్న ఒక చక్కని మాట. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో దావీదు తెలియచేస్తున్న ఒక చక్కని మాట. సొలొమోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట. 22:13 1వ దినవృత్తాంతములు. యెహోవా ఇశ్రాయేలును గూర్చి
ఆ, ఆ, ఉమ్. తీర్పుల జాగ్రత్త వినండి, మరలా చదవండి అమ్మా, మరలా చదవండి అది. యెహోవా ఉమ్, ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు గత కాలములో ఆ దినాల్లో చేసిన ప్రతి కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నీవు వాటన్నిటినీ ఒక్కసారి మనసుకు తెచ్చుకుంటూ నువ్వు చేయవలసిన పరిస్థితులు తెలియజేస్తావు. నీవు వృద్ధి పొందుతావు, నీ వృద్ధిలోనికి నడిపించబడతావు. ధైర్యంగా ఉండు, భయపడకు. సొలొమోనుకు తెలియచేస్తా ఉన్నాడు ఈ మాటలు. గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా. మనము ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే ఏం జరుగుతుందని తెలిసి అక్కడ వృద్ధి పొందుతామట, వృద్ధిలోనికి నడిపించబడతాం. వృద్ధిలోనికి వెళ్ళే అనుభవాల్లోకి ఎక్కడికసంత భయం పట్టుకుందంటే మనకి ముందుకు వెళ్ళగలమా? భయం అనేది ఉంటే ముందుకు వెళ్ళలేం. భయం అనేది ఉంటే ఏది సాధించలేం. భయం అనేది ఉంటే ఏది చేయలేం. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క బ్రతుకులో భయం అనేది ఉన్నంతకాలం నీ బ్రతుకులో ఏది సాధించలేవు. ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలంటే ధైర్యం అనేది ఉండాలి. ధైర్యం అనేది నీ జీవితంలో ఉన్నంతకాలం నీ జీవితంలో ఏదైనా సాధించుకుని వెళ్ళగలవు. ఈరోజు నీ జీవితంలో ఏమి చేయలేకపోతున్నావంటే ఎక్కడో భయం, ఎక్కడో పిరికితనం. దేవుని వలనైన ధైర్యం అనేది నీలో లేకుండా పోయింది. దేవుని గూర్చిన ఒక ధైర్యం నీలో లేకుండా పోయింది. సొలొమోనుకు తెలియజేస్తున్నాడు దావీదు, జాగ్రత్త, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకో కుమారుడా, నీ వృద్ధి పొందుతావు. ధైర్యంగా ఉండు, భయపడకో, జడియకు, వెరువకు అని ప్రకటన చేస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. నేను తెలియచేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి మీ జీవితంలో. ఈరోజు ఏ పరిస్థితులు మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఎలాంటి పరిస్థితులు మీ జీవితంలో మీకు కనబడుతున్నాయో, కలవర పెడుతున్నాయో, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఆ విషయాల్లో మీరు ధైర్యంగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. త్వరగా ఒక 3 మాటలు మీకు అట్లా జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ధైర్యంగా ఉండాలి అని అంటే ఒక 3 మాటలు చాలాసార్లు నేర్చుకున్న విషయాలే. మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తాడంటే, ఎన్నిసార్లు చెప్పినా ఆ మాటలు మన మనసులో లేక, మన మనసు పెట్టగా, వాటిని ధ్యానించక, వాటిని పట్టించుకోక, వాటిని లెక్క చేయక, మరలా భయపడుతూ ధైర్యం చెడిన వాళ్ళగా బ్రతుకులు మనవి. అందుకే మరలా జ్ఞాపకం చేస్తారు. ఇదిగో ఇలా చేస్తే, ఇలా ఉంటే, మీరు ఇలా నడవగలిగితే మీరు ధైర్యంగా ఉంటారని పరిశుద్ధాత్మదేవుడు ఎన్నో పర్యాయాలు జ్ఞాపకము చేసిన మాటలే మరలా ఈ రాత్రి కాలమందు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. మనము ధైర్యంగా ఉండటానికి కావలసిన 1-2 మాటలు మీకు చెబుతున్నాను. మొదటి మాటగా చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనములో, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండమ్మా. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామురులని ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మీకు రెండు మాటలు జ్ఞాపకం చేస్తున్నారు, 2 విషయాలు. ఒకటి, అక్కడ ఉన్నారు ఆ ప్రజలు అంటున్నారు, ఆ ప్రజలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, ఇదిగో వారంట పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు. అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారంటమ్మా. ఆ ప్రజలు పేతురు యోహానులలో ఏం చూస్తున్నారు చెప్పండి? ఏముంది? పేతురు యోహానులు ఏం కనపడుతుంది వాళ్ళకి? ధైర్యం. పేతురు యోహానుల ధైర్యాన్ని చూస్తూ ఉన్నారు.
ఎప్పుడైతే వాళ్ళలో ధైర్యాన్ని చూసారో వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ఎలాంటి ధైర్యం చెప్పండి పేతురు యోహానులో ఉన్నది? ఎలాంటి ధైర్యం చెప్పండి? ఆ, లోకాన్ని ఆశ్చర్యపరిచే ధైర్యం. ధైర్యపరచబడడం అంటే ఏదో కాసేపు మనం కొని తెచ్చుకుని మనకు మనం పుట్టించుకునే ధైర్యం కాదు. ధైర్యం అంటే ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి చెప్పండి? లోకం ఆశ్చర్యపోవాలి, అనేకులు మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, ఇంతటి ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది అని లోకం ఆశ్చర్యపోయే ధైర్యం మనకు రావాలి. గమనించండి, అక్కడున్న ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు, రే పేతురు యోహానుల ధైర్యము చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళకింతటి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచనలో పడ్డారు వాళ్ళు. వెంటనే వాళ్ళకి అర్థమైన సంగతి ఏంటో తెలుసా? వాళ్ళు యేసుతో కూడా ఉన్న వాళ్ళన్న సంగతి వాళ్ళు గుర్తించారు. అయితే యేసుతో ఉన్న వాళ్ళే, కానీ మొన్నటి వరకు ధైర్యం లేని వాళ్ళు, దాక్కున్న వాళ్ళు, భయపడిన వాళ్ళు కదా. మరి ఇప్పుడు వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. గమనించండి, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, ధైర్యమును చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకానికి విస్తుగొలిపే, లోకాన్ని ఆశ్చర్యపరిచే ధైర్యం దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాలి. ఏదో మనం తెచ్చుకున్న ధైర్యం కాదు, లోకమే ఆశ్చర్యపోవాలి మన ధైర్యాన్ని చూసి. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి దైవీకమైన ధైర్యం నీకు నాకు కావాలి అని అంటే అసలు పేతురు యోహానుల ధైర్యం అసలు ఏంటా ధైర్యం? వాళ్ళని చూస్తుంటే పేతురు యోహానులు కాదు, ఇప్పుడు వాళ్ళలో ధైర్యం కనబడుతుంది. ఏమిటా ధైర్యం అని ఆలోచన చేస్తే అదే అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. 8వ వచనంలో రాయబడి ఉంటుంది, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అమ్మా. అంటే పేతురు మాట్లాడుతుంటే, ధైర్యంగా మాట్లాడుతుంటే ఎక్కడది ధైర్యం? పేతురు యోహానుకి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళకింత ధైర్యం ఎక్కడది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ పేతురులో ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? మరలా చదవండి, ఆ పదం చదవండి మళ్ళాని. పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై. చూడండి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్పుడప్పుడు ఎక్కడన్నా కాస్తంత మందు త్రాగిన వాళ్ళు కనబడుతుంటారు. అదే రోజు మద్యం సేవించిన వాళ్ళు కనబడుతుంటారు. మామూలుగా టైంలో వాళ్ళు అసలు పెద్దగా మాట్లాడరు, మౌనంగా ఉంటారు. వాళ్ళు కాస్తంత ఒక చుక్కేశారు అనుకోండి, వాళ్ళు చాలా ధైర్యంగా, వాళ్ళు వీళ్ళని కూడా చూడరు, చాలా ధైర్యంగా మాట్లాడతారు కదా. కొన్ని సందర్భాలు మనకు అట్లా అంటే ఏంటంటే ధైర్యం అంటే లోపల పడ్డా చుక్క అడ్డది అని అంటుంటారు అనమాట. అలాగే చూడండి, అంటే లోపల ఏదో ఉంది కనుక అది వాళ్ళని ధైర్యపరుస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో పేతురు యోహానుల జీవితాన్ని మనం చూస్తూ ఉంటే వాళ్ళని గురించి మాట్లాడుతున్నారు. పేతురు యోహానుల ధైర్యం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంతకే వీళ్ళలో ఉన్న ఈ ధైర్యం ఏంటి, వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచన చేస్తే వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకొనినవారు. నేను చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ధైర్యము వహించండి, ధైర్యంగా ఉండండి. మీరు బలహీనులుగా ఉండొద్దు. మీ కార్యం సఫలం అవ్వాలంటే ధైర్యంగా ఉండండి. ఎక్కడ అయ్యా ఎలాగ ఉండగలం? తట్టుకోలేకపోతున్నాం, వల్ల అవ్వట్లేదు, అనుకుంటున్నాం ధైర్యంగా ఉండాలనుకుంటున్నాం, కానీ మా వల్ల అవ్వడం లేదు బాబా. చాలా ఇబ్బంది, చాలా కష్టం, అన్నీ గుర్తుకొస్తుంటే భయం వేసేస్తుంది అని అంటుంటాం మనం. నిజమే, మనం బలహీనులుగా ఉండకుండా మన కార్యాలు సఫలపరచే ఆ ధైర్యం మనం కలిగి ఉండాలి అని అంటే అది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ధైర్యం ఎవడ మనుషులు చెబితే రాదు, ఎవరి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని అలా మాటలు వింటే రాదు. ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి ధైర్యం నీకు కావాలంటే నీలో పరిశుద్ధాత్మ నిండుకొని ఉండాలి. ఎవరిలో పరిశుద్ధాత్మ నిండుగా ఉంటాడో, అమ్మ వింటున్నారా? ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా ఆవరించి ఉంటాడో వాడు ఎప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? వాడు ఎప్పుడు ఎక్కడైనా ఎప్పటికైనా ఎలాంటి ప్రజల మధ్య అయినా ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా వాడు ఎలా ఉంటాడు చెప్పండి? ధైర్యంగా ఉంటాడు.
నీ జీవితంలో నీవు ఎప్పటికీ ధైర్యంగా ముందుకు సాగిపోవాలంటే అమ్మా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు నీకు కావలసింది. ఎవరెవరో ఏదో చెప్పిన విషయాలు కాదు నీకు కావలసింది. నీ జీవితాన్ని ఎల్లకాలము ధైర్యంగా నడిపించేది కేవలము నీలోకి వస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే కాదు, ఈ మాట జాగ్రత్త గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు ఎప్పుడు ధైర్యవంతుడవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వీళ్ళకి ఆశ్చర్యమేస్తుంది. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా లోకాన్ని ఆశ్చర్యపరిచే ధైర్యాన్ని కలిగి ఉండాలి. మన ధైర్యం చూసినప్పుడు లోకం ఆశ్చర్యపోవాలి. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, వీళ్ళ ధైర్యం ఏంటి ఇంత మందిరం కట్టడానికి, వీళ్ళ ధైర్యం ఏంటి ఇంత కార్యక్రమాలు చేయడానికి. మన ధైర్యం మన పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, చాలామంది, మొన్న కూడా ఒక సేవకుడు అన్నాడు, మీకు ఎంత ధైర్యం అండి, ఆ లంక ప్రాంతంలో అలాంటి మందిరాన్ని కట్టేశారు. నిజమే, అనేకులకు ఆశ్చర్యమే. ఎందుకో తెలుసా, ఆ కార్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ధైర్యం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండుట వలన లోకం ఆశ్చర్యపోయే కార్యాలు మనం చేయగలం. వీళ్ళకింత ధైర్యం ఎక్కడదంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండుట వలన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెబుతున్నాను తల్లి, నేను చెబుతున్నాను ఈ మాటలు, మీరు ఎప్పటికీ ధైర్యవంతులుగా ముందుకెళ్ళాలి. ఎక్కడ ఓడిపోకూడదు, ఎక్కడ భయపడకూడదు, ఎక్కడ జంకకూడదు, ఎక్కడ వెనకడుగేయకూడదు, ఎక్కడ తలదించకూడదు. ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో, ప్రతి వారి ఎదుట ధైర్యముగానే మీరు నిలబడాలి అని అంటే మీ గుండెల్లో, మీ హృదయంలో ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నిండుకొని ఉండాలి. ఎవరుంటారు మన హృదయంలో? మన హృదయం నిండా ఏముంటుంది అమ్మా? ఏముంటుంది మన హృదయం నిండానే? ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఈ లోక సంబంధమైన కోపాలు ఉంటాయి, ఈ లోక సంబంధమైన పగలు ఉంటాయి, ఈ లోక సంబంధమైన విషయాలు ఉంటాయి, ఈ లోక సంబంధమైన పద్ధతులు ఉంటాయి. వీటితో నిండిపోయి ఉంటుంది ఈ బ్రతుకు ఎప్పుడు కూడా. కాదు కాదు కాదు, పరిశుద్ధాత్మతో నీ బ్రతుకు నింపబడి ఉంటే నీ బ్రతుకు ఈ భూమి మీద ధైర్యంగా ముందుకెళ్తుంది, అనేక మందిని ఆశ్చర్యపరుస్తుంది. నీవు ధైర్యంగా ఉండాలంటే మొదటి మాట ఏంటి చెప్పండి? చెప్పాలి. నీవు ఎప్పటికీ ధైర్యంగా ఉండాలంటే మొదటి మాట ఏంటి? నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. రెండవ మాట చదివేయండి, అపోస్తుల కార్యములోనే 14వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చిన్న మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ వారున్నారు, వారు ఎలా ఉన్నారని చెప్పండి? ధైర్యముగా దేవుని కార్యాలు చేయగలుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు ధైర్యముగా ఉండటానికి గల కారణం మరలా చదవండి, పదాన్ని మరలా చదవండి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, పరిచర్య చేస్తూ ఉన్నారు, దేవుని పని చేస్తూ ఉన్నారు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? వారు ఏం చేశారు చెప్పండి? ప్రభువును ఆనుకొని ఏం చేస్తారు? ధైర్యంగా పని చేయగలుగుతున్నారు, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు, ధైర్యంగా ఆలోచించగలుగుతున్నారు, ధైర్యముగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు, ధైర్యముగా అనుకున్నది సాధించగలుగుతున్నారు, ధైర్యముగా ప్రతి ప్రమాదాన్ని దాటి వెళ్ళగలుగుతున్నారు. ఎక్కడొచ్చింది ధైర్యం చెప్పండి? వాళ్ళకి ధైర్యం ఎక్కడ చెప్పండి? వాళ్ళు అలా ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటి చెప్పండి? రెండవ మాట ఏంటి చెప్పండి? వారు ప్రభువును ఆనుకొని ఉన్నారు. ఎవరిని ఆనుకున్నారమ్మా? ఎవరి మీద ఆనుకున్నారు? వాళ్ళు ప్రభువు మీద ఆనుకొని ఉన్నారు.
వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా ముందుకెళ్తున్నారు, ధైర్యంగా పని చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో మాట్లాడే ధైర్యం లేదు, పని చేసే ధైర్యం లేదు, ఒక సాధించే ధైర్యం లేదు, ఏ ధైర్యము నీ జీవితంలో లేదు. కారణం ఏంటో తెలుసా? మన మనుషుల మీద ఆనుకొని బ్రతుకుచున్న వాళ్ళం, ఈ లోకం మీద ఆనుకొని వెళతా ఉన్నాం, లోక సంబంధమైన పద్ధతుల మీద ఆనుకొని వెళుతున్నాం, లోక సంబంధమైన ఆచారాల మీద ఆనుకొని మనం వెళుతున్నాం. మనం దేని మీద ఆనుకొని ఉన్నాం? ఎవరి మీద ఆనుకొని ఉన్నాం? లోక సంబంధమైన మన వంటి మనుషులను మనం ఆనుకొని బ్రతుకుచున్నాం. ఈరోజు మనం బ్రతకటానికి కారణం ఎవరయ్యారు తెలుసు? ఈరోజు మన వంటి ఒక మనుష్యుడు. అంటే మన జీవితం ఎవరి మీద ఆధారపడి ఉంది? మన కుటుంబం ఎవరిని ఆనుకుని బ్రతుకుతుంది? అంటే ఈ లోక సంబంధమైన వాటిని ఆనుకొని బ్రతికినంత కాలం మనకు ధైర్యం అనేది రాదో, ఉండదో. ఏ ధైర్యము మన జీవితంలో రాదండి. నీ జీవితంలో నీవు ధైర్యముగా మాట్లాడాలన్నా, ధైర్యముగా ముందుకెళ్ళాలన్నా, ధైర్యముగా పని చేయాలన్నా, ధైర్యముగా ఏది చెయ్యాలి అనన్నా ఏం చేయాలమ్మా? నువ్వు దేవుని మీద, ప్రభువును ఆనుకొని ఉండాలి. ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా వెంటనే దేవుని మీద ఆధారపడిపోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఆయననే నాకు ఆధారం. ప్రభువా నువ్వేనే దిక్కు, నీ మీదే నేను ఆనుకున్నాను, నాకు ఇంకెవరు ఆశ్రయం లేదు, నాకు ఇంకెవరు ఆధారం లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జీవిత పరిస్థితులు, జీవిత యాత్ర ప్రశాంతంగా వెళ్ళాలంటే అమ్మా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా, చదువుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే ధైర్యము అనేది చాలా ప్రాముఖ్యం. అమ్మ ఏంటి చెప్పండి? ధైర్యం అనేది చాలా ధైర్యం అనేది లేకపోతే అడుగు ముందుకు వేయలేం, మనం ఏ పని మనం చేయలేం. అందుకంటున్నాను, నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలి అనే ఆలోచన నీకుంటే దేవుని మీద ఆనుకుని బ్రతుకు. నీ కుటుంబం దేవుని మీద ఆనుకుని ఉంటే, నువ్వు దేవుని మీద ఆనుకుని ఉంటే, ఆయన మీదే ఆధారపడి నువ్వు ఉండగలిగితే, నీ కుటుంబం ఆయన మీదే ఆధారపడి నడవగలిగితే ఖచ్చితంగా నీ బ్రతుకులో గొప్ప ధైర్యాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా వాక్యం సెలవిస్తూ ఉంది కదా, సన్నిహిరి వస్తున్నాడు, ఏం భయం లేదు, వాడి బలం కంటే నీ బలం గొప్పదే. దేవుని పక్షాన ఉన్నాడు, ధైర్యంగా ఉండు, భయపడొద్దు, వెరవవద్దు, జడియవద్దు. ఇంకొక మాట చెబుతున్నాను, మీరు బలహీనులుగా ఉండొద్దు, ధైర్యం వహించండి, అప్పుడే మీ కార్యము సఫలమవుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు నిన్ను రక్షించిన అనుభవాలు, ఆయన పిలిచిన అనుభవాలు, ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు నిన్ను పిలిచాడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. దేవుడు నీ కొరకు చేసిన త్యాగం ఎన్నిటిని జ్ఞాపకము చేసుకో. నీ బ్రతుకు ఎంతటి విలువైందో నీకు అర్థమవుతుంది. దేవుడిని ఏ విధంగా నడిపించబోతున్నాడో నీకు అర్థమవుతుంది. దేవుడిని విషయంలో ఎంతటి ఆలోచన కలిగి ఉన్నాడో నీకు అర్థమవుతుంది. ఎప్పటికీ నువ్వు భయపడే పరిస్థితి నీకు రానే రాదు. ఎప్పుడైతే నీ దృష్టి అటు ఇటు మళ్ళిందో భయం అనేది నీలో ఆవరిస్తుంది. ఒకటి, ఎప్పుడు నీ బ్రతుకులో పరిశుద్ధాత్మ దేవుడే నిండుకొని ఉండాలి, నిండిపోయి ఉండాలి నీ బ్రతుకంతా. అప్పుడే నీకు ధైర్యం అనేది వస్తుంది. రెండవ మాటగా, నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా దేవుని మీదే ఆనుకొని ఉండాలి. ఎప్పుడు నీవు ధైర్యంగా ఉంటావు, నీ కుటుంబం ఎప్పుడు ధైర్యంగా ముందుకెళ్తుంది. మూడవ మాట మీకు చూపించి ప్రార్థన చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. అమ్మా, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి అమ్మా జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ప్రజలు ఏమని ఆలోచన చేస్తున్నారు? అమ్మా, చదివిన మాట అర్థమైందా? ప్రజలు ఏమని ఆలోచన చేస్తున్నారు? రాళ్ళు రువ్వి రాళ్ళు ఇసిరి చంపేద్దాం వీళ్ళని అని అనుకున్నారు. అలాంటి పరిస్థితుల మధ్య భయపడిపోవడం లేదు దావీదు, పారిపోవడం లేదు దావీదు, వణికిపోవడం లేదు దావీదు. దావీదుని గురించి అక్కడ రాయబడిన చక్కని మాట ఏం చేశాడు చెప్పండి? దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా, ఇప్పుడు కఠినమైన పరిస్థితుల మధ్య ఆ దావీదుకు ఆ శ్రమలు అనుభవిస్తున్న, ఆ కష్టాలు అనుభవిస్తున్న, ఆ ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్న దావీదుకు ధైర్యం ఏంటో చెప్పండి అమ్మా. తన కొడుకుల, తన ఇంటివారా, తన బంధువుల, తన స్నేహితుల, ఎవరు తన ధైర్యం అంట? దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. గమనిస్తున్నారా? దావీదుకు చాలా కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. రాళ్ళు రువ్వి రాళ్ళు విసిరి చంపే పరిస్థితిలో ప్రజలు నిలబడినప్పుడు, చావాల్సిన స్థితిలో దావీదు ఉన్నప్పుడు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దావీదు తన జీవితంలో ఇలాంటి కఠినమైన పరిస్థితుల మధ్య దేవుని వలన ధైర్యపరచబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎవరిని బట్టి ధైర్యపరచబడుతున్నావు? నీ ధైర్యం ఎవరు? నేను ధైర్యపరుస్తున్న వాళ్ళెవరు? నేను అంటున్నాను, దావీదు దేవునిని బట్టి ధైర్యపరచబడ్డాడు. చావవలసిన వాడే, కఠినమైనటువంటి మరణపు అంచున ఉన్నవాడే, కానీ దేవునిని బట్టి ధైర్యమును తెచ్చుకున్నవాడు గనుక అతడు నిలిచాడు. అతని వంశము నుండి యేసుక్రీస్తును మహానుభావుడు ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీ జీవితాన్ని చెరిపేయడు. దేవుడు నీ జీవితాన్ని అక్కడితో ముగించేయాలని ఆజ్ఞ ఇవ్వడు. దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనుషులు నిన్ను బాధ పెట్టాలని చూసిన, మనుషులు నిన్ను పాడు చేయాలని చూసిన, ఈ లోకం మనుషులు నిన్ను చంపాలని చూసిన, నిన్ను ఏది చేయాలని ఎంతగా ఆలోచించినా, నీవు ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రతి సందర్భంలో దేవునిని బట్టి కనుక ధైర్యాన్ని తెచ్చుకోగలిగితే నువ్వు నిలబడిపోతావంతే. ఏ సమస్య నిన్నేది చేయలేదు. అక్కడున్న మనుషులు దావీదుని ఏమి చేయలేకపోయారు. అక్కడున్న మనుషుల చేతిలో ఉన్న రాళ్ళు దావీదును ఏమీ చేయలేకపోయాయి. దావీదు రోజు నిలిచాడు. కారణం ఏంటి తెలుసా? అతనుకున్న ధైర్యం ఏంటి తెలుసా? అతడు బాల్యంలోనే వాటిని ఆ మందని మేపుకుంటున్న క్రమంలో, ఆ గొర్రెలు మేపుకుంటున్న సమయంలో తోడేలు వస్తే భయపడి పారిపోయి ఇంటికి రావాలా పిల్లాడు గనుక. కానీ అతను ఏం చేసేవాడు? కలబడిపోయేవాడు, సింహంతో కలబడిపోయేవాడు. కారణం ఏంటి అంటే, సింహంతో కలబడిపోవాలన్నా, తోడేలు వచ్చినప్పుడు కలబడిపోవాలన్నా ఏం కావాలమ్మా? ధైర్యం కావాలి. ధైర్యం. మనకి చిన్నది ఏదన్నా ఒక ఎలక ఇలాంటిది కనబడితేనే భయపడిపోయి పరుగులెడతాం మనం. కానీ దావీదు చూడండి, తన గుంపు మీదకి, తన బ్రతుకు మీదకి, తన యొక్క మంద మీదకి ఆ శత్రువు వచ్చినప్పుడు, ఆ యొక్క సింహం వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? చీల్చావతల పాడేశాడు. అంటే దావీదులో ఏముంది చెప్పండి? అలా చేశాడంటే ఏముంది దావీదులో? ధైర్యం. దావీదు నీకున్న ధైర్యం ఏంట్రా అంటే, ఖచ్చితంగా చెప్పండి, ఆ ధైర్యం నా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి పరిస్థితులను సరి విడిపించగలడు నా దేవుడు. గొలియాతు ఉన్న స్థలానికి వచ్చేసాడు. అన్నలు వద్దంటున్నారు, రాజు వద్దంటున్నాడు, అక్కడ ఉన్నవాళ్ళు వద్దంటున్నారు. లేదు, నేను వెళ్తాను వాడి దగ్గరికి, ఆయన చంపేస్తాను, వాడు తలకాయ ఆడు ముండు నుండి వేరు చేసేస్తాను అంటున్నాడు. వీడికి ఇంత ధైర్యం ఎక్కడదరా అని అంటే, వాడి ధైర్యం వాని దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెబుతున్న మూడవ మాట ఏంటి తెలుసా? ఈరోజు నీవు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి అని అంటే ఆ ధైర్యము దేవుడే అయి ఉండాలి. దావీదు తన ధైర్యముగా ఎవరిని చేసుకున్నాడు చెప్పండి? దావీదు ఎలా తెచ్చుకున్నాడు తన ధైర్యాన్ని? దేవుని వలన. నా దేవుడే నా ధైర్యం అని దావీదు చెప్పగలుగుతున్నాడు.
రెండవ మాటలు మనం నేర్చుకున్నాం కదా. వారు ఎలా ధైర్యపరచబడి ముందుకు వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళకున్న ధైర్యం ఏంటి, అలా దూసుకుపోతున్నారు పరిచర్యలో, దూసుకుపోతున్నారు జీవన యాత్రలో, ప్రతి ఆటంకం నుంచి ప్రతి ప్రమాదం నుంచి విడిపించబడి వెళ్ళిపోతూ ఉన్నారు ముందుకు. ఏంటి వాళ్ళ ధైర్యం? ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళెవరి మీద, మన మీద కాదు, రాజుల మీద కాదు, అధికారుల మీద కాదు, నాయకులు ఎవరి మీద కాదు, వాళ్ళు దేవుని మీద ఆనుకొని బ్రతుకుచున్న వాళ్ళు ఎవడు అడ్డుకోలేడు. వాళ్ళ ధైర్యం వాళ్ళ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల మీద ఆధారపడితే భయమేస్తుంది. వాడు సమయం వచ్చినప్పుడు నిలబడతాడో నిలబడ్డాడు, మన పక్షాన ఉంటాడో ఉండడో, మన తరపున ఉంటాడో ఉండడో భయం ఉంటుంది. కానీ దేవుని మీద ఆనుకో, ఇక నువ్వు గురుడ్డిగా ముందుకెళ్ళిపోవచ్చు. నీకే భయం ఉండదు. ఇక మనుషులు మనసులు మారవచ్చు, వారి మనసులు మారవచ్చు, ఏ సమయాన్నైనా మారిపోవచ్చు, కానీ దేవుని మనసు మారదండి. ఆయన మీద ఆనుకొని నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేసేస్తాడంతే. అన్న అలాగెళ్ళింది, ఆధారపడిపోయింది అంతే, దేవుడు చేస్తాడంతే కార్యం. ఏ కార్యమైనా సరే దేవుని మీద ఆనుకొని నువ్వు ముందుకెళితే దేవుడు నిన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తాడు. మొదటి మాటగా మనం నేర్చుకున్నాం కదా, పేతురు యోహానుల ధైర్యం ఏంటి చెప్పండి? వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ నింపుదల. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అదే మాట వివరంగా చెబుతున్నాను. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తెలుసని కాదు, పరిశుద్ధాత్మతో ఉన్నామని చెప్పుకోవడం కాదు. ధైర్యం, నిజమైన ధైర్యం, లోకాన్ని ఆశ్చర్యపరిచే ధైర్యం, నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచే ధైర్యం, లోకము నివ్వెరపోయే ధైర్యం నీలో. లోకము మనుషులు ఎప్పుడు చూస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ నేను కలిగి ఉన్నాను చెప్పుకున్నప్పుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిండుగా పరిపూర్ణముగా నిండిపోయి ఉన్నప్పుడు, అనగా ఈ ఆత్మీయ జీవితంలో సంపూర్ణమైనది ఏముండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరుస్తాడండి. అందుకే కదా పిరికోళ్ళ పారిపోయి దాక్కున్న పేతురు ఇలాంటి శిష్యులందరినీ, లేకపోతే వీళ్ళందరినీ రమ్మని చెప్పి, మేడగదిలో ఉండండి రా బాబు, ప్రార్థన చేయండి, కనిపెట్టండి, నేను అతను పంపిస్తాను, అతను మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు. ఎప్పుడైతే ఆ పిరికోళ్ళందరూ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేశారో అప్పుడు పంపించబడ్డాడు అగ్ని అయిన పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే అగ్ని అయిన పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి దిగి వచ్చాడో వాళ్ళలో వచ్చిన మొట్టమొదటి అనుభవం ఏంటి చెప్పండి? ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా ముందుకెళ్తున్నారు, భూమిని తలక్రిందులు చేసేస్తున్నారు, ఎలాంటి అద్భుతమైన చేయగలుగుతున్నారు, అధికారులు ఎదుట నిలబడగలుగుతున్నారు. రేయ్ చంపేస్తానని కత్తి ఎత్తితే ఆ కత్తి క్రింద తల పెట్టేసి తల వంచేస్తున్నారు. అంతటి ధైర్యం ఈ బిడ్డలకు వచ్చిందంటే కేవలము పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి పరిపూర్ణముగా వచ్చేయడమే. ఒకటి, మీకు ధైర్యం కావాలా? ధైర్యంగా మీ జీవితాలు ముందుకెళ్ళాలా? పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడండి. రెండవదిగా దేవుని మీదనే ఆనుకుని బ్రతకండి. మూడవదిగా యెహోవానే ధైర్యంగా చేసుకోండి. నిశ్చయముగా మనమందరము ధైర్యవంతులముగా, ధైర్యపరచబడి భూమి మీద మనము మన కుటుంబాలు ధైర్యము కలిగిన వారిముగా, అనేకులను ఆశ్చర్యపరిచే ధైర్యముతో మన జీవిత యాత్రను కొనసాగించి దేవునికి ఇష్టమైన రీతిలో మలుచుకొని ముందుకు నడిపించబడుదుముగాక.